రాష్ట్రంలో కూటమి విజయం పట్ల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలోని కుంతిదేవిపేటలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు బచ్చల కామేశ్వరరావు, పిల్లి శివకుమార్లు మాట్లాడారు. ముందుగా కూటమి విజయం పట్ల వారు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు వారు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విజయం సాధించిన కూటమి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రాజ్ కుమార్, అప్పలరాజు, విజయ్ కుమార్, సాయి, రాజు, గణేష్, బాబీ, సుధీర్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముందుగా ఎస్సీలందరూ కూడా నా ప్రత్యేక జేబీఎంలు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఎస్సీల సప్లాన్ నిధులు దారి మళ్లించి రకరకాల పథకాలకి వాడినందుకు 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినా సరే ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా పక్కన పెట్టుకొని తిరిగినందుకు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక ఎస్సీ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంత క్రూరంగా ఉన్న ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలని చెప్పేసి ఓటు అనే ఆయుధంతో 2024లో ఈ ఎలక్షన్ ఎలా అంటే ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరగనట్టుగా ఆపోజిషన్ లేకుండా, ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని ఇంటికి పంపించే విధంగా బుద్ధి చెప్పినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. రెండవది, ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించినందుకు, అదేవిధంగా తిరిగి ఎస్సీ పథకాలు మాకు పెడతానన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక వందనాలు. నియోజకవర్గం ఎంపీ ఈ ముగ్గురు క్యాండిడేట్లకి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. రానున్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మీరు మంచి మంచి పదవులు తెచ్చుకుని మన కాకినాడని డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే మన పరిపాలన మెరుగని చెప్పి కొన్ని దందాలు అడ్డకట్టవలసి ఉన్నాయి, కొన్ని భూమి సెటిల్మెంట్లు కూడా అడ్డకట్టవలసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి దృష్టితోటి మన కొండబాబు గారు తీసుకుని అందరిని అన్నదమ్ముల్లా కలుపుకొని ఎప్పుడులాగే మంచి వ్యక్తిగానే ఆయనకి ఇప్పుడు కూడా అందరితోటి మంచిగా పిలిచే అవకాశం ఉంది. అలాగే కాబట్టి మనందరం కూడా ఆయన ఒక తమ్ముళ్ళ చూసుకుని మేము కష్టపడి పనిచేసాం, తిరుగుతాం. మాకు మీకు సహకరించండి, మా దళిత పేటల్లో మీరు అభివృద్ధి పరచండి. అలాగే ముఖ్యంగా లోకేష్ గారు మాకు పాదయాత్రలో మాట ఇచ్చారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి తీసిన పథకాలు ఉన్నాయో ఆ 27 పథకాలు మనం ప్రవేశపెడతాం అని మాట ఇచ్చారు. అలాగే మేము లెటర్ పెట్టాం, ఆ లెటర్ కూడా మాకు సమాధానం పంపించారు. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏంటంటే, అయ్యా దళితులు బావాటంగా రాకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతానే ఉద్దేశంతో మా దళితులు ముందుకు రాకపోవచ్చు, కానీ అద్భుతంగా మన గవర్నమెంట్ ఓటేశారు. మీరు అర్థం చేసుకోండి, మీ వెనకాల అందరూ కూడా మేము ఓట్లేసి మేము నెగ్గించుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి మా ఎస్సీ బీసీలందరినీ జాగ్రత్తగా చూసి మా ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో నడిపించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈ విజయోత్సవంలో మీ అందరికీ కూడా మేము జై భీములు తెలియజేసుకుంటూ